టార్చర్ అనుకోండి, ఒకటే టార్చరు. అస్సలు భరించలేకపోతున్నాం అనమాట. మన బిగ్ బాస్ షోలో కానీ దువ్వేన మాధురి గారు అన్నారు కదా, వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నామని. అలానే మా దగ్గర ఉన్న టార్చర్ భరించలేకపోతున్నాము. పొద్దున వెళ్ళినది మొదలు ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఏం అడుగుతారో, దేనికి ఆన్సర్ చెప్పకపోతే ఏమి ఇంపోజిషన్ ఏంటయింది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయి 10-12 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత చిన్నపిల్లల్లాగా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోతే ఇంపోజిషన్ రాసి 50 సార్లు రాయండి, 60 సార్లు రాయండి అంటే ఏంటి టార్చర్, అసలు టార్చర్ భరించలేకపోతున్నాము. వెళ్ళిన కానుంచి 9 hours నిలబడి కాళ్ళన్నీ నొప్పులు పడుతున్నాయి. అవన్నీ భరించుకుంటూ ఉంటే పొద్దునెళ్ళి ఫ్రెష్ మైండ్తో వెళ్తే ఆ క్వశ్చన్ అడిగి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే ఇంపోజిషన్ ఇచ్చి రాయండి అని. ఏంటి అంత టార్చర్ చేసేటప్పుడు మనం ఎందుకు వాళ్ళని అంత టార్చర్ చేసినాము? మనకి పిల్లలు ఉన్నారు కదా, మన ఇంట్లో కూడా మనుషులే కదా అని. అస్సలు ఏమీ ఉండదు. ఇంటికి వస్తే ఇంట్లో టార్చరు, పని టార్చరు. పొద్దున్న లేచి హడావుడిగా వెళ్ళి అక్కడ పడితే అక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఈరోజు ఏమి ఇంపోజిషన్ రాయాలో, ఈరోజు ఎలాంటివి అడుగుతారోనని ఒకటే వర్క్ టెన్షను, ఆల్రెడీ అక్కడున్న సుపీరియర్స్ టెన్షను. ఇంత టెన్షన్లో ఏంటి ఈ జీవితం, ఇంకేమీ లేదా ఈ జీవితానికి, ఇదే జీవితం అని. అస్సలకి ఎట్లా అంటే ఇంటికి వచ్చిన కాడ నుంచి ఆ పని ఈ పని, ఇంట్లో టార్చర్ ఉండిద్ది, అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉండదు. వెళ్ళిన 9 గంటలు నిలబడే ఉంటాము. 9 గంటలు కూర్చోటానికి టైం ఉండదు. పోనీ కూర్చోటానికి టైం ఉంది, అవన్నీ భరించి సహించే క్వశ్చన్స్. అరే 18లో చదువులు వేరు, 25లో చదువు వేరు. అప్పట్లో ఇంగ్లీష్ ఏమొస్తుంది, ఏమీ రాదు. అప్పట్లో పల్లెటూరులో ఏమి చదివించారు, ఏమీ చదివించలేదు. ఇప్పుడున్న జనరేషన్ వేరు, 80s జనరేషన్ వేరు. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు ఇంత టార్చర్ భరించలేకపోతున్నాము? టార్చర్